అందరికీ నమస్కారం. ఈరోజు కువైట్లో ప్రవాసుల ఫైళ్లను మూసివేయాలని చెప్పి కువైటీ పౌరుడు ప్రభుత్వాన్ని కోరాడు. కువైట్లో వేల మంది అక్రమ ప్రవాసులు నివసిస్తూ ఉన్నారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గణాంకాల ప్రకారం వీరి సంఖ్య 1,10,000 నుంచి 1,40,000 మంది వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువ కూడా ఉంటుందని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు తెలిపాడు. వీరి అకామా ముగిసి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పి వీళ్ళు కువైట్లో చట్ట ప్రకారం ప్రస్తుతం అక్రమ వలసదారుల కోసం సెంట్రల్ ఏజెన్సీ వద్ద అందుబాటులో ఉన్న ఫైల్ గడువు కూడా ముగిసిందని చెప్పి ఈ 2 ఫైళ్లను త్వరగా మూసివేయాలని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు అధికారులను మరియు ప్రభుత్వాన్ని కోరాడు. కువైట్లో 1,40,000 మంది అక్రమ ప్రవాసులు నివసిస్తూ ఉండడం వల్ల కువైటీ భద్రతకు ఉప్పుబాటిలే అవకాశం ఉందని చెప్పి వీళ్లను వీలైనంత త్వరగా కువైటీ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి అలాగే వీళ్ళకు సంబంధించిన ఫైళ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ మూసివేసి భవిష్యత్తులో వీళ్ళు కువైట్కు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే 1,40,000 మంది ప్రవాసులు అకామా లేకుండా బయట తిరుగుతూ ఉన్నారంటే దాని వెనకాల కువైటీ యాజమానులు ఉన్నారని చెప్పి ఎవరూ గుర్తించడం లేదు. ఎందుకంటే కువైట్లో ఉన్న కొందరు కువైటీలు వీసాలు వ్యాపారం అకామా వ్యాపారం చేయడం వల్ల 1,40,000 మంది ప్రవాసులు కువైటీలు చట్టాల ప్రకారం అక్రమ వలసదారులుగా నిలబడడం జరిగింది. ఇటువంటి వారిపైన చర్యలు తీసుకుంటే ఫలితం లేదు. 1,40,000 మందిని పంపించినా సరే 2 లక్షల మంది రెడీగా ఉంటారు. మారాల్సింది కువైటీల యొక్క దూరాన్ని ఆలోచన. వాళ్ళ యొక్క వీసా వ్యాపారం అకామా వ్యాపారం మారితే కానీ ఇందులో మార్పు ఉండదని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. దీని గురించి కువైటీ ప్రభుత్వం ఏం స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.